హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ సింహ. ప్రస్తుతం నేను నెట్వర్క్ మార్కెటింగ్ ప్రస్తావన. ఒకప్పుడు సాదాసీదాగా నా వర్క్ నేను చేసుకుంటున్న క్రమంలో కొంత తెలిసిన వ్యక్తులు, అంటే ఇప్పుడు మనం ఎలా అయితే మన దగ్గరకు వచ్చిన కంపెనీలను పట్టుకొని మనకు తెలిసిన పర్సన్స్ దగ్గరికి మనం ఎలా చెప్పడానికి వెళ్తున్నామో, అదే క్రమంలో నా దగ్గర కూడా ఓ తెలిసిన వ్యక్తి వచ్చాడనమాట. వచ్చి ఈ నెట్వర్క్ మార్కెటింగ్ గురించి వివరించి చెబుతున్నారు. అంతకీ మనకి బుర్రకెక్కట్లా, ఏంది నెట్వర్క్ మార్కెటింగ్, అదే మనం ఫస్ట్ టైం వింటాం అనమాట. ఇలాంటి మార్కెటింగ్లు కూడా ఉంటాయా, మనం ఇలా కూడా డబ్బులు సంపాదించుకోవచ్చా అనే ఒక ఆలోచన రావటం కూడా అదే మొదటిసారి. సరే ఇందాం, తెలిసిన వారు కదా చెబుతున్నారు అనుకున్నాం. అయితే వారు ఏ ఆలోచనతో సెట్ చేశారో తెలియదు, కానీ ఆ క్రమంలో నా దగ్గర ₹1 కూడా లేదు. ఆ టైంలో నా ఐడికి కూడా వాళ్ళు అమౌంట్లు సెట్ చేసుకున్నారనమాట. మన అప్లైనర్స్ ఉండి మీకు వచ్చే ప్రోడక్ట్ మేమే అమ్మి పెడతామని చెప్పి 10,000 దాకా వాళ్ళే ఖర్చు పెట్టారు. అప్పటికి మనకి అంతా బుర్రకి ఎక్కలేదు. సరేలే అంటే 10,000 సరే పెట్టని, మన దగ్గర లేవు కదా, పెట్టని, ఎలా జరుగుతుందో చూద్దామన్నట్టుగా ఓకే అన్నాం. దాని తర్వాత ఏం జరిగిందంటే, వాళ్ళు వెళ్తున్న ప్రతి మీటింగ్కి అటెండ్ చేయడం స్టార్ట్ చేశారనమాట. సరే 10,000 ఖర్చు పెట్టారు కదా మన మీద, మనం ఎలా పోతే బాగుంటుందా, ఎవరు వచ్చినా రాకపోయినా నేను కంపల్సరీ ప్రతి మీటింగ్ కూడా వెళ్ళి కూర్చునేదనమాట. అసలు వీళ్ళు నా మీద 10,000 ఎందుకు ఖర్చు పెడుతున్నారు, అసలు ఏందా ఈ మార్కెటింగ్, దీని గురించి తెలుసుకోవాలని చెప్పి చాలా ఆతృతతో సీనియర్లు చెబుతున్న ప్రతి విషయాన్ని కూడా నేను చాలా క్షుణ్ణంగా ఆలోచిస్తూ ఉండేది. అసలు ఏంది ప్లానింగ్, ఏం చెబుతున్నారు. ఆ క్రమంలో రాను ప్రతి మీటింగ్ అటెండ్ అయితే ఉండడం వల్ల చాలా వరకు మనకి ప్లానింగ్ అనేది పూర్తిగా అర్థమైంది. అయితే నన్ను తీసుకెళ్తున్న వ్యక్తులు మాత్రం ఎక్కడున్న వాళ్ళు అక్కడే. అంటే ఆ పర్సన్ ఏంటంటే, మీరు తెలిసిన వాళ్ళని తీసుకొచ్చి మీటింగ్లో అటెండ్ చేయండి, మేము వాళ్ళకి వివరించి చెప్పేసి బిజినెస్ జీవిస్తామనే క్రమంలో ఇతనికి చెప్పడం వల్ల ఇతను ఏం చేస్తుండంటే, మనల్ని ప్రతిసారి మీటింగ్లు తీసుకెళ్ళి కూర్చోబెడుతుండు, బయటికి పోయి తిరిగేసి వస్తుండు. ఇదేనే మనల్ని, సరే మనమైతే కూర్చున్నాం కదా, ఏం చెబుతున్నారు ఇందామని చెప్పేసి పూర్తిగా ఏంటో ఇలా స్టార్ట్ చేసాం. తర్వాత ప్రతిసారి మీ అప్లైనర్ మీ దగ్గరకు వచ్చి మీరు పట్టుకొచ్చిన పర్సన్స్కి ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కష్టం కదండి. దానికి గాను మీరు నేర్చుకొని ఉంటే సూపర్గా రన్ అవుతుంది. లేదు అని అంటే, మీరు పట్టుకొచ్చిన కస్టమరు మీ దాంట్లోకి జాయిన్ అయ్యే లోపు, మీ అప్లైనర్ వచ్చి చెప్పే లోపు ఇతను ఎట్లా ఉంటాడు, ఉండలేడు. కాబట్టి నేను చేసింది ఏంటంటే, మనం డైలీ వెళ్తున్నాం మీటింగ్కి, వెళ్ళిన ప్రతిసారి వింటూనే ఉన్నాం. ఒక్కోసారి పిడుగురాళ్ళు అంటున్నారు, ఒకసారి గుంటూరు అంటున్నారు, వైజాగ్ అంటున్నారు, ఇలా చాలా ప్లేస్లలో కూడా ఇలా మీటింగ్లు కండక్ట్ చేస్తుంటే వెళ్ళామన్నమాట. వెళ్ళిన ప్రతిసారి ఒకటే మ్యాటర్, ఫస్ట్ సీనియర్ నుంచి సెకండ్ సీనియర్ నుంచి మొత్తం ఒకటే, ఎక్స్ప్లెయిన్ ప్రోడక్ట్ బిజినెస్. ఇంకా తెలిసిందే కదా, ఇంక మనం ఎన్నిసార్లు విన్నా ఇదే మ్యాటర్. కాబట్టి మనకు వచ్చిన పర్సన్ని ఎక్కడో ఉన్న అప్లైనరు మన దాకా వచ్చి ఇతనికి ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేసి, ఇతను మన డౌన్లైన్లో జాయిన్ చేసి వచ్చే ఇన్కమ్ లోపు ఒక 1 hour నుంచి 2 hours అప్లైనర్ రావడానికి టైం పడుతుంది. ఈ క్రమంలో మనం ఏం చేయాలా, అప్పటిదాకా మనం తెచ్చిన పర్సన్ ఉంటాడా, ఉండడు. అతనికి మనమే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాం. స్టార్టింగ్ మెల్లమెల్లగా స్టార్ట్ చేసాం. ఆ విధంగా నా దగ్గర నన్ను అప్లైనర్లకి పరిచయం చేసిన వ్యక్తులు కూడా వాళ్ళకు వచ్చిన పర్సన్స్ని కూడా నా దగ్గర తీసుకొచ్చి కూర్చోబెట్టడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే వాళ్ళు నన్ను మీటింగ్కి అటెండ్ చేయడం తప్పితే వాళ్ళు ఎప్పుడు మీటింగ్ అన్నది లేదు కదా, ఎలా వాళ్ళు చెప్పగలుగుతారు. ఓ ప్లానింగ్ అనేది ఓ పర్సన్కి మనం చెప్పాలి అని అంటే ముందు మనకు తెలిసి ఉండాలి కదా. మనం ఒక సంస్థలో జాయిన్ అవ్వటం ఇంపార్టెంట్ కాదు, జాయిన్ అయిన తర్వాత ఏం చేయాలి, అందరూ ఏం చేస్తున్నారు, అప్లైనర్ ఏం చేస్తున్నారు, మనల్ని తీసుకొచ్చిన వారు ఏం చేస్తున్నారు అనే విషయం కాదు, మన పైన ఉన్న అప్లైనర్స్ ఏం చేస్తున్నారు, కంపెనీ గురించి ఏం చెబుతున్నారు, అందులో ఉన్న ఇన్కమ్ గురించి ఏం చెబుతున్నారు. వీళ్ళు చెప్పేది మాత్రం మనం కొంతవరకు బాగానే ఉంటుంది. మిగతా ప్లానింగ్ అనేది మీరు సెట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే పర్సన్స్ మిమ్మల్ని నమ్మి కంపెనీలలోకి వస్తూ ఉంటారు. వచ్చే క్రమంలో
మీరు వారిని సరైన మార్గంలో కనుక సెట్ చేసుకోలేకపోయారు అని అంటే ఫస్ట్ డౌన్ఫాల్ అయ్యేది మీరే. కాబట్టి మీరు ప్లానింగ్ కరెక్ట్గా వినాలి. ఏదో జనాలలో వచ్చి కూర్చున్నాము అని అంటే కూర్చొని ప్లానింగ్ విన్నామో లేదో తెలియని విధంగా విన్నామంటే విన్నామన్నట్టుగా రావటం ముఖ్యం కాదు. మీరు తెచ్చిన కస్టమర్స్, అదే మీ ఫ్రెండ్స్ సర్కిల్నో ఫ్యామిలీ సర్కిల్నో ఉంటారు కదా, వారు మిమ్మల్ని నమ్మొస్తారు కాబట్టి మీ మాటకే వాల్యూ ఎక్కువ ఉంటుంది. మీరు ఎక్స్ప్లెయిన్ చేసే దానిలోనే వాల్యూ ఎక్కువ ఉంటుంది. దానికోసం మీరు కరెక్ట్గా విని ప్లాన్ సెట్ చేసుకోవాలన్నమాట. ఈ క్రమంలో నేను చెప్పిన పర్సన్స్ ప్రతి ఒక్కరు కూడా ఎంటర్ అవుట్ స్టార్ట్ చేశారు. ఇక్కడ పడ్డది నాకు పునాదులు ఫుల్గా. అయితే నేను బాగా దూసుకెళ్తున్న క్రమంలో లాక్డౌన్ బాగా వచ్చేసింది. లాక్డౌన్ వచ్చి పూర్తిగా అన్ని మార్కెటింగ్లో డౌన్ చేసేసింది. పాపం డబ్బులు 10,000 పెట్టాలి అని అంటే ఆ సమయంలో 1,000 రూపాయలు తీయటం కూడా కష్టమైంది. అలాంటి క్రమంలో దాన్ని స్టాప్ చేసి ఇంకొక బిజినెస్ ఎంటర్ చేసాం. ఈ ఎంటర్ చేయగానే ఆల్రెడీ మనం దూచుకొస్తున్న క్రమం ఎలా ఉందో అర్థమవుతుంది కదా. ఒక్కసారిగా ఇంకొక కంపెనీలోకి రావగానే ఇందులో మనం కొంత రాటుదేలు ఉన్నాం కాబట్టి ఇక దాంట్లో కూడా మనకి అవకాశాలు ఫుల్గానే వచ్చాయి. కాకపోతే ఏంటంటే నా అప్లైనర్కి సపోర్టర్గా ఉన్న వ్యక్తి ఈ సంస్థలోకి వచ్చాడు. మనం వేరే క్రమంలో వేరే వర్క్లో ఉండటం వల్ల అతన్ని కనెక్ట్ కావడం చాలా తక్కువైంది. అప్పటికే అతనికి 15,000 మంది టీం తయారైంది. 15,000 మంది టీం తయారు చేశాడు అని అంటే అది సామాన్యం కాదు. ఒక్కసారిగా 15,000 మంది తర్వాత నన్ను తీసుకొచ్చారనమాట. అప్పటికి నాకు ఈ లాక్డౌన్ టైంలో కష్టం సార్, నాకు రాలేను అని అన్నా కానీ వాళ్ళు చెప్పిన ప్లాను మరి ఆయన ఎంత వివరించి చెబితే దాన్ని వాల్యూ ఎలా ఉందో చూడండి. అతను ఇంటికి వచ్చి మరి ఒక నలుగురిని తీసుకొని ఇంటికి వచ్చి మరి దీని ప్లానింగ్ ఇది, ఇంతమంది టీం తయారవుతుంది, మీరు ఇలా ఉంటే ఈ లాక్డౌన్లో బతకడం కష్టం అని చెప్పి తీసుకొచ్చారు. సరేలే అని చెప్పేసి ఎంటర్ అయ్యాం. దానికి ఎంటర్ కావడానికి కూడా అప్లైనర్ అయితే ఖర్చు మొత్తం కూడా నేను ఎంటర్ కావాలంటే ఖర్చు మొత్తం కూడా అతనే సెట్ చేసుకున్నాడు. ఎందుకంటే ఇంతకుముందు కంపెనీలలో చూశారు కదా మనం ఎలా వర్క్ చేస్తున్నది. ఒక పర్సన్ మనకి గట్టిగా వర్క్ చేస్తారంటే వాళ్ళకి అప్లైనర్ ఖర్చు పెట్టుకోవడంలో తప్పులేదు. సరేలేని తీసుకొచ్చారు. అక్కడ మళ్ళీ నాకు పునర్జన్మ వచ్చినట్టు. ఎందుకంటే ఏకదాటిగా 15,000 మంది తర్వాత మనం వచ్చినా కానీ మనం ప్లానింగ్ మొత్తం సెట్ చేసుకొని వర్క్ చేసుకునే క్రమం ఎలా ఉందంటే 3 monthsలోనే ఈ 15,000 మందిని దాటుకుంటూ ఆయన అప్లైనర్ ఏ ప్లేస్లో అయితే ఉన్నాడో ఆ ప్లేస్కి రావడానికి చాలా గట్టి ప్రయత్నాలు చేశాను. 3 monthsలోనే 15,000 మందిని దాటుకుంటూ కూడా పైన అప్లైనర్ ప్లేస్ దగ్గరికి సెట్ అయ్యాను. ఈ క్రమం అప్లైనర్లకు కూడా చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఆ క్రమంలో ఇన్కమ్ కూడా ఫుల్ డైలీ ఇన్కమ్. లాక్డౌన్లో అందరు ఖాళీగా కూర్చున్నారేమో, నేను ఓన్లీ ఇలా నాకు ఏ కెమెరాలో లేని టైంలో కూడా ఇంటింటికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయటం స్టార్ట్ చేశాను. ఎందుకంటే నేను బతకాలి కదా ఫస్ట్. అలా నేను తయారు చేసిన టీం అనేది ఇప్పటి వరకు కూడా నన్ను వదిలిపెట్టి పక్కకు పోలేకపోతుంది. ఎందుకంటే ఇక్కడ మనం కొన్ని తప్పులు కూడా జరుగుతుంటాయి. ఎక్కడ మనం తీసుకొచ్చిన పర్సన్స్కి వాళ్ళకి ఇన్కమ్ రానియకుండా మనమే ఇన్కమ్ రావాలని చూసుకుంటే మాత్రం మన వరకే వస్తుంది ఇన్కమ్. మనతో పాటు జర్నీ చేసి ఏ ఒక్కరికి రాకపోతే నిరుత్సాహంతో ఎవరు కూడా నెక్స్ట్ జర్నీ మనతో పాటు ఉండదు. కానీ నేను సెట్ చేసింది ఏంటంటే ముందు నేను బట్టకొచ్చిన ప్రతి పర్సన్కి సమాధానం చెప్పాల్సిన విషయం నాది. ఎందుకంటే నా మాట నమ్మి మాత్రమే వస్తున్నారు. ఏ అప్లైనర్ని చూసి రావట్లేదు, ఏ కంపెనీని చూసి రావట్లేదు. నన్ను చూసి వస్తున్నారు, నా మాట ద్వారా వస్తున్నారు, నేను చెప్పే తీరు నచ్చి వస్తున్నారు. అలాంటప్పుడు రెస్పాండ్ ఎవరిది? కంపెనీ మీద చెబుతామా, అప్లైనర్ల మీద చెబుతామా? వాళ్ళకి రెస్పాండ్ ఎవరు? మనమే కదా. అందుకని ప్రతి ఒక్కరికి ఇన్కమ్ వచ్చేటట్టే వారి కోసమే కష్టపడుతూ ప్రతి ఒక్కరికి ఎలా సెట్ చేసుకుంటూ వెళ్ళటం వల్ల నా టీం అనేది దెబ్బ తినకుండా ఇప్పటి వరకు నన్ను గట్టి పెట్టుకొని అలాగే ఉన్నది అని అంటే హ్యాట్స్ ఆఫ్. వారందరికీ ముఖ్యంగా ధన్యవాదాలు. ఎందుకంటే నేను చేసే ప్రతి జర్నీలో కూడా
వాళ్ళు నాకు చాలా సపోర్ట్గా తోడుంటున్నారు. ఏంటంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒక వర్క్లో బిజీగా ఉంటుంటారు. నాదేంటంటే నేను ఒక వర్క్ పట్టుకున్నాను అని అంటే ఆ వర్క్కి న్యాయం జరిగేంత వరకు దాన్ని మనం వదిలిపెట్టేది లేదనమాట. మనల్ని నమ్మి ఒక 100 మంది మన చుట్టూ తిరుగుతున్నారు అని అంటే ఆ 100 మందికి మనం న్యాయం చేయాలి కదా. దానికోసం ఎన్నో కంపెనీలు వచ్చినా కానీ మన దగ్గరికి వాటిల్లో మెయిన్గా నా దగ్గర ఉన్న పర్సన్స్కి ఇది సెట్ అవుతుందా లేదా, ఇది ఇంపార్టెంట్. మీ దగ్గరికి ఎన్నో కంపెనీలు వస్తుంటాయి, అందరికంటే ముందు నేనే ఉన్నానని దూకటం సహజం. దూకే క్రమంలో అది ఎంతవరకు టీం అంటే లీడరు అని అంటే మీరు ఒక్కరు సంపాదించుకోవడానికి కాదు ఆ లీడర్ పొజిషన్ అనేది. ఒక లీడర్ అవుతున్నాడంటే ఆ లీడర్ అనక 100 నుంచి 500 మంది టీం అనేది అతని వెనకాల ఎనీ టైం జర్నీ చేస్తూ ఉంటారు. ఆ 500 మంది జర్నీలో ఏ ఒక్కరూ నష్టపోకుండా ఉండాలి అని అంటే మీరు పట్టుకొచ్చే ఆ సంస్థలు అనేది చాలా స్ట్రాంగ్గా ఉండే విధంగా ఉండాలి, అందరికీ ఉపయోగపడే విధంగా ఉండాలి, అందరికీ ఇన్కమ్ వచ్చే విధంగా ఉండాలి, ప్రతి ఒక్క పర్సన్కి న్యాయం జరిగేలా ఉండాలి. అలాంటి సంస్థలను మాత్రమే మీరు పట్టుకొని ఎంటర్ కావాలి. అప్పుడు మాత్రమే నీ టీం మెంబర్కి అందరికీ న్యాయం జరుగుతుంది. మీరు వచ్చే ప్రతి సంస్థకు కూడా వారు రావడానికి ముందుంటారు. మీ వరకే ఇన్కమ్ చూసుకొని మీరు అందరూ లాగిన్ అవ్వండి అని వారిని ఫోర్స్ చేసినంత మాత్రాన్ని మీరు ఒక్కలా బాగుపడతారు తప్పితే వాళ్ళకి ఎటువంటి న్యాయం ఉండదు. ఆ విధంగా నా దగ్గర ఉన్న టీం మెంబర్స్ కూడా నేను ఎక్కడ జర్నీ చేసి అక్కడ నాతో పాటు కలిసి ఉంటున్నారు. బట్టి ప్రతి ఒక్కరికి నేను ముందుగా అసలు ఏందా ప్లానింగ్ అని కరెక్ట్ సెట్ చేసుకుంటూ వస్తూ ఉన్నాను అనమాట. ఆ సెట్ చేసుకుంటూ రావటం వల్లే నా టీం మెంబర్కి ఇప్పటి వరకు కూడా నిరాశ లేకుండా నాతో పాటు ఎనీ టైం జర్నీ చేస్తున్నారు. ఈ ధైర్యం అనేది నీ టీంకి నువ్వు ఇవ్వాలి అని అంటే టీం తరపున నువ్వు ఎలా ఉండాలి, ఆ విధంగా వాళ్ళ ముందు ఉంటేనే నీ టీం అనేది ఏ వర్క్ చేసుకుంటే అయినా నువ్వు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టమంటే అక్కడ కళ్ళు మూసుకొని ఇన్వెస్ట్మెంట్ పెడతారనమాట. ఆ పెట్టే తత్వాన్ని వాళ్ళలో నింపాలి అని అంటే మీరు తెచ్చే సంస్థలు అనేది అంత నికాలస్తుగా ఉండాలి, అంత కరెక్ట్గా ఉండే విధంగానే మీరు సెట్ చేసుకోవాలి. సపోజ్ పొరపాటున ఏదో ఒక సందర్భంలో అన్నీ కరెక్ట్గా ఉంటాయని లేదు, కొన్ని ఫ్రాడ్ చేసేవి కూడా వస్తూ ఉంటాయి. ఒకసారి ఏంటంటే ఆ ప్లానింగ్ అంతా బాగుండి కానీ ఎక్కడో చోట డౌన్ఫాల్ అవుతూ అవి పడిపోయే క్రమం వస్తుంటుంది. అలాంటి క్రమంలో మరి మీరు తెలుసుకోకుండా ముందు అడిగేసుకారు కదా, అప్పుడేంది మీ పరిస్థితి, మీ టీం మెంబర్ పరిస్థితి ఏంది? ఆ క్రమంలో కూడా మీరు ఆదాయం రప్పించడంలో ఎంతగా వాళ్ళకి సపోర్ట్ చేశారో ఇక్కడ పడిపోతున్న టైంలో కూడా వాళ్ళకి ఫుల్ సపోర్ట్తోనే వాళ్ళకి న్యాయం చేసే పరంగానే ఉండాలి. ఇట్లా నాకు కూడా ఒక 2 కంపెనీస్ అలాగే వచ్చేసాయి. అంటే పూర్తిగా పాడైపోయింది ఏమి లేదు కానీ కొంత ఆ కంపెనీ కొంత రూల్స్ మార్చడం వల్ల స్ట్రిక్ట్ అయిపోయి అక్కడ ఇన్కమ్ వచ్చేది చాలా టైట్ పొజిషన్ అయిపోయింది. అక్కడి నుంచి కూడా నా బ్యాక్గ్రౌండ్ ఉన్న పర్సన్స్ మాత్రం ఎక్కడ ద్రోహం జరగకూడదు కాబట్టి వాళ్ళ కోసం బెస్ట్ సెలెక్ట్ చేసుకుంటూ ప్రతి ఒక్కరికి ఎవడైతే నష్టపోతున్నాడో వారిని తీసుకొచ్చేసి ముందుగా వాళ్ళ నష్టాన్ని భర్తీ చేయడానికే కష్టపడుతుంటా అనమాట. దానికోసం నా టీం మెంబర్స్ ఇప్పటి వరకు ఎవడు కూడా బ్యాక్ వేసింది లేదు, నా బ్యాక్గ్రౌండ్లోనే ఇప్పటికీ ఉన్నారు. ఇది నా ధైర్యం. ఎప్పుడు ఆ ధైర్యం అనేది ఇంతమంది మరి మన మీద నమ్మకం పెట్టుకొని మనతో పాటు జర్నీ చేస్తున్నప్పుడు మనం ఎలా ఉండాలి? ఒక లీడర్ పొజిషన్ రావటం అనేది గ్రేటు, ఆ గ్రేట్ని కాపాడుకోవటం అనేది కూడా ఇంకా గ్రేటు. అది కాపాడుకోవాలంటే నువ్వేం చేయాలంటే నిరంతరం నీ టీం కోసం నువ్వు పనిచేయాలి. నీకుండే పర్సనల్ పనులు వేరు, నీ టీం పర్సనల్ వేరు. టీంని మాత్రం నువ్వు ఎల్లప్పుడూ ముందుకు తీసుకెళ్తూనే ఉండాలి. ఎనీ టైం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చే విధంగా ఉండాలి. టీం పెరిగే కొందికి ప్రతి ఒక్క పర్సన్ నువ్వు కలిసి ఇంపార్టెంట్ మెసేజ్లు వాళ్ళకి ఇవ్వడానికి కొద్ది కష్టం అవుతుంది అనిపించినప్పుడు మీకు చాలా గ్రూపులు ఉన్నాయి, గ్రూపుల ద్వారా మెసేజ్ ఇవ్వచ్చు. లేదంటే ఇప్పుడు యూట్యూబ్లో చాలా వచ్చినాయి, మీ యొక్క ఎక్స్పీరియన్స్ని కానీ దాంట్లో మెలకువలు కానీ వారికి చెబుతూ వస్తూ ఉన్న క్రమంలో కూడా వారు ముందుకెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీ బ్యాక్గ్రౌండ్లో ఉన్న టీమును మాత్రం ఎక్కడ నిరాశ లేకుండా వాళ్ళని ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. ఆటోమేటిక్గా మీరు చేసే ప్రతి జర్నీలో కూడా ఆదాయం అనేది వస్తూ ఉంటుంది. నీ టీం నెంబర్ ఎక్కడ కూడా డౌన్ఫాల్ కాకుండా ఉంటారు. అదే క్రమంలో నేను ఇప్పటికి కూడా నాకు ఒక 3-4 కంపెనీస్ అనేది ఎనీ టైం నా బ్యాక్గ్రౌండ్లో నడుస్తూనే ఉంటుంటాయి.
ఎక్కడా కానీ మేము బ్రేక్ అయ్యేది ఉండదు, కంపెనీని బ్రేక్ చేసేది లేదు, వాటిని ఎక్కడికి వదిలేది లేదు. ఎందుకంటే అవి స్టాండర్డు, మేము స్టాండర్డు కాబట్టి మా టీం నెంబర్ కూడా స్ట్రాంగ్ స్టాండర్డు. ఆ టీం కోసం నేను వర్క్ చేస్తా, ఆ టీం కోసం నేను ఎనీ టైం కష్టపడతా. నా కోసం అనేది నా టీం ఉంది కదా, నా టీం ఎనీ టైం నా వెనకాల 100 మంది పిల్లర్స్తో రెడీగా ఉన్నది. ఆ పిల్లర్సే నన్ను స్ట్రాంగ్గా నిలబెడుతున్నాయి. అలాంటప్పుడు నేను ఇన్కమ్ చూసుకోవాల్సిన అవసరం ఏముంది సార్? నాకు ఇన్కమ్ రావాల్సిన అవసరం ఏముంది? నా టీంకి వస్తే నాకు వచ్చినట్టే కదా. అందుకని టీంని ఇంకా స్ట్రాంగ్గా చేయాలని నా యూట్యూబ్ ఛానల్ని ఎక్కువగా ప్రమోట్ చేస్తూ వస్తున్నాను. సింహ ఇండియా ఈ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయించండి, మా టీంకి కూడా సపోర్ట్ చేయండి. మా టీంలో ఎంటర్ అవ్వాలి అని అనుకుంటే కింద వాట్సాప్ గ్రూపులు కూడా పంపిస్తుంటాం, మా ఫోన్ నెంబర్లు కూడా ఇస్తూ ఉంటాం. మా టీంని కూడా మీకు ఎక్కువగా సపోర్ట్ ఇస్తూ మా 100 మంది టీంతో కూడా మీరు జర్నీ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా టీముని మాత్రం వదలకుండా రన్నింగ్ చేసుకుంటూ వెళ్ళండి. టీంకి గట్టి సపోర్ట్ ఇవ్వడం కోసం ఇలా ఇంకా ఎక్కువ వీడియోస్ చేస్తూ కూడా మా టీం నెంబర్స్ని నెంబర్ 1గా నిలబెట్టాలనుకుంటున్నాను. అది ఫ్రెండ్స్. కాబట్టి మాతో ఎవరైనా జర్నీ చేయాలనుకుంటే మా గ్రూపులలో ఎంటర్ అవ్వండి. మేము తీసుకొస్తున్న ప్రాజెక్టులు స్ట్రాంగ్గా ఉంచుకుంటున్నాం, మా టీముని కాపాడుకుంటున్నాం. కాబట్టి మీకు ఎక్కడా కానీ నిరాశ ఎటువంటిది లేకుండా మేము మిమ్మల్ని జర్నీ చేపిస్తాం. ఓకేనండి. ఇప్పుడు నా టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వారు ఎక్కడ ఫ్రాడ్ ఆలోచనలు లేకుండా బిజినెస్ చేసుకోండి. మీకు ఎక్కడ ఏ డౌట్స్ వచ్చినా కానీ మీ డౌట్స్ క్లారిఫై చేయడానికి మీకు ఎప్పుడు అందుబాటులోనే ఉంటుంటా. ఎప్పుడు మీ కాల్స్ నాకు రిసీవ్డ్లోనే ఉంటుంటాయి, రెస్పాండ్లోనే ఉంటుంటాను. నా టీం మెంబర్స్ ఇప్పటివరకు అయితే నా దగ్గర ఎటువంటి నెగిటివ్ చూపించింది లేదు. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్లు మొత్తం నేను ఎప్పటికప్పుడు వాట్సాప్ గ్రూప్ ద్వారానో యూట్యూబ్ ద్వారానో అందిస్తూనే ఉంటాను. కాబట్టి వాళ్ళు ఎక్కడాగాడ బ్యాక్గ్రౌండ్లో వాళ్ళకి ఎప్పుడు బ్యాక్గ్రౌండ్లో నేను ఉంటూ వారిని ముందుకు తీసుకెళ్తూనే ఉన్నా. కాబట్టి వాళ్ళలో ఎటువంటి నెగిటివ్ లేదనేది నా ఫీలింగు. వాళ్ళు నేను చాలాసార్లు మాట్లాడి చూశాను కాబట్టి ఎక్కడో కూడా వాళ్ళ సపోర్ట్ అనేది నాకు ఫుల్గానే ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు నాతో జర్నీ చేస్తున్న వ్యక్తులు కదా. సరే ఇక ఈ వీడియోస్ని కూడా షేర్ చేసుకోండి. ఓకేనండి. ఇంకా ఏమన్నా ముఖ్య విషయాలు ఏమన్నా అనుకుంటే రేపు మాట్లాడుకుందాం. ఇక రేపు వేరే టీంల గురించి కూడా ఇప్పటికే గ్రూప్స్ ఎక్కువైనాయి కాబట్టి కొంచెం వీడియోస్ దగ్గర కూడా కొద్దిగా లేట్ అవుతుంది. నా యొక్క సపోర్టర్స్ ఎవరున్నారో వారందరూ గట్టిగా నాకు సపోర్ట్ ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. నేను మీ సింహ ఇండియా గ్రూప్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, చేయించండి. మన సింహ ఇండియాని ఇండియా లెవెల్లో నిలబెట్టాలి. ఓకే, ధన్యవాదాలు, నమస్కారం.